అకస్మాత్తుగా యాసిడ్ వర్షం మొదలైంది. చుట్టూ అంతా అల్లకల్లోలంగా మారిపోయింది. యాసిడ్ రోడ్లపై కురుస్తుండగా దాని బారిన పడిన ప్రతి ఒక్కరూ కరిగిపోవడం ప్రారంభించారు. కార్లు కూడా పనికిరాలేదు. వాటి విండ్షీల్డ్లు కరిగిపోయాయి. ఒక కారు సన్ రూఫ్ నుంచి బయటకు చూస్తున్న ఒక చిన్నారి తన తల్లిదండ్రులు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాడు. ప్రజలు వాహనాల నుంచి దిగిపోయి ప్రాణాలు కాపాడుకునే చోటు కోసం పరుగులు తీశారు. రోడ్లు పూర్తిగా విధ్వంసంగా మారాయి. కొద్దిసేపటికి స్థానికంగా ఉన్న ఒక వ్యక్తి తన భార్యా పిల్లలతో కలిసి మోటార్ సైకిల్పై బయలుదేరాడు. కానీ ఎక్కువ బరువుతో బైక్ ఆగిపోయింది. దాంతో వారు బైక్ వదిలేసి నడక ప్రారంభించారు. వారి దగ్గర ఒక్క హెల్మెట్ మాత్రమే ఉండటంతో అది పిల్లవాడికి పెట్టారు. మళ్లీ నల్లని మేఘాలు కమ్ముకోవడంతో ఆ వ్యక్తి తన కుటుంబాన్ని తీసుకుని అడవివైపు పరిగెత్తాడు. భార్య అలసిపోయి కూలిపోయింది. పిల్లవాడు చూసినా ఆగలేదు. ముందుకు వెళ్లమని మాత్రమే సంకేతం చేశాడు. అడవిలోకి వెళ్లాక పిల్లవాడికి తీవ్రమైన దాహం వేసింది. అప్పుడు ఆ వ్యక్తి ఆగి తన దగ్గర ఉన్న చివరి నీటి ముక్కు పిల్లవాడికిచ్చాడు. ముందుగా ఒక షెల్టర్ కనిపించింది. కానీ బయట విపరీతమైన గుంపు ఉంది. భద్రతా సిబ్బంది లోపలికి అనుమతించలేదు. ప్రజలు భిక్షం వేడుకున్నారు. అకస్మాత్తుగా గుండ్ల శబ్దం వినిపించి గుంపు చెదరిపోయింది. ఆ హడావుడిలో పిల్లవాడు నేలపై పడిపోయాడు. ఆ వ్యక్తికి ఒక ప్లాస్టిక్ బాటిల్ దొరికింది. మీరు ముందుకు వెళ్ళండి, నేను నీళ్లు తెస్తాను అని చెప్పి పరిగెట్టాడు. ఒక ఇంట్లోకి వెళ్లి నల్లం నుంచి నీళ్లు నింపుతుండగా తుపాకీతో ఒక వ్యక్తి ఎదురుగా కనిపించాడు. నాకు నీళ్లు మాత్రమే కావాలి అని చెప్పాడు. కథ విన్న తర్వాత అతనికి కింద గది చూపించారు. అక్కడ ఒక్కచోటే ఉండటంతో అతను అక్కడే నిలబడ్డాడు. అతని కుటుంబం మాత్రం బయటే ఉంది. ఆకాశం మళ్లీ భారంగా మారింది. తల్లి పిల్లవాడిని తీసుకుని ముందుకు నడిచింది. అకస్మాత్తుగా పిల్లవాడు హెల్మెట్ తీసేసి నాన్న ఎక్కడా అని అడిగాడు. తల్లి మౌనంగా ఉండిపోయింది. దూరం నుంచి శబ్దం వినిపించి భారీ వర్షం మొదలైంది. తల్లి కొడుకు ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకున్నారు. అదే సమయంలో ఆ వ్యక్తి తిరిగి వచ్చి పిల్లవాడి తలపై హెల్మెట్ పెట్టి వారిని అడవి వైపు తీసుకెళ్లాడు. మార్గంలో ఇనుప షీటు దొరకటంతో దాన్ని వారి మీద కవచంలా పట్టుకున్నాడు. వర్షం మరింత ఉగ్రంగా మారింది. వారి చర్మం మండిపోసాగింది. అతని చేతులు తీవ్రంగా కాలిపోయినా ఆగకుండా ముందుకు సాగాడు. ముందుకు ఒక గుహ కనిపించగా చివరి శక్తిని కూడగట్టుకుని తన కుటుంబాన్ని లోపలికి తోసి తానే అక్కడ కూలిపోయాడు. ఆ మహిళ తన బట్టలు తీసి కుమారుణ్ణి గుండెలకు హత్తుకుని ఏడవసాగింది. గుహ గోడల నుంచి యాసిడ్ చుక్కలుగా పడుతుండగా ఆమె తన శరీరంతో గోడను అడ్డుకుని పిల్లవాడికి స్థలం కల్పించడానికి ప్రయత్నించింది. గుహ కూలిపోయింది. తల్లి లోపలే చిక్కుకుపోయింది. పిల్లవాడు ఏదోలా బయటకు వచ్చాడు. వర్షం ఆగిపోయింది. ఎదురుగా మిగిలింది కేవలం విధ్వంసమే. తల్లిదండ్రులు లేకుండా ఆ చిన్నవాడు పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయాడు.